హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసేది పాడేరు దగ్గర ఉన్న వనజంగ అనమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3 అయితే ఇక్కడికి వచ్చేసాం. మాకన్నా ముందు చాలా కార్లు ఉన్నాయి. ఇది వనజంగి టోల్ గేట్ అనమాట కనపడుతుంది. ఇక్కడ 30 రూపీస్ టోల్ కట్టి మనం పైకి వెళ్ళాలి. ఎందుకంటే 4 కొండ ఎక్కేయాలని చెప్పారు. సన్ రైజ్కి ముందు వెళ్ళాలన్నారు. మేమైతే 4 ముందే వచ్చేసాం పైకి. ఇక్కడికి వచ్చే ముందు ఎవరుంటారులే కొండపైకి ఎంత చీకట్లో అనుకున్నాం, కానీ ఇక్కడికి వస్తే మాకంటే కుప్పలు తిప్పలుగా చాలామంది అంటే చాలామంది ఉన్నారనమాట. జనాలతో కొండ నిండిపోయింది. కనపడుతుంది కదా, ఈ మూల నుంచి ఆ మూలకు మొత్తం జనాలే అనమాట. చాలామంది ఉన్నారు, ఫుల్ రష్ అనమాట. కనపడుతున్నారు కదా. అసలు పైకి వచ్చేటప్పుడు ఎందుకురా ఈ కొండపైకి అంత అవసరమా, ఈ చీకట్లో ఇంత డేంజర్గా ఉంది అనుకున్నాను. కానీ ఫ్రెండ్స్, పైకి వచ్చిన తర్వాత ఈ వ్యూ చూస్తే అసలు సూపర్ అనమాట. ఎందుకంటే మనం నార్మల్గా అయితే సినిమాల్లో గ్రాఫిక్స్ చూడడమే తప్ప ఒరిజినల్గా చూడలేం. ఇది మన వైజాగ్ దగ్గర పాడే దగ్గరలో వనజంగి అనమాట. ఈ వ్యూ అంతా ఒరిజినల్గా అసలు ఆ మంచు, ఆ మబ్బులు అయితే అసలు సూపర్ అనమాట. మన కళ్ళ ముందు నుంచి మన చేతికి తగిలి వెళ్ళినట్టే ఉంది. కరెక్ట్ సన్ రైజ్ రాగానే కింద పల్లెటూరు అన్నీ కనబడుతున్నాయి. అసలు ఆ మబ్బులు చూసారా ఎంత బాగుందో, సూపర్ అనమాట. లైఫ్లో ఒక్కసారైనా కంపల్సరీగా ఒక్కసారైనా చూడాలి. కాకపోతే చిన్నపిల్లలు ఎక్కలేరు పైకి, అలాగే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కలేరు. మిడిల్ ఏజ్లో అయితే ఓకే, కష్టపడి ఎక్కేయచ్చు నైట్. కానీ ఎంత కష్టపడి ఎక్కినా పైకి వచ్చిన తర్వాత అంతా మర్చిపోతారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీగా రండి, చూడండి. కాకపోతే ఏంటంటే ఇయర్ ఎండ్లో నవంబర్ డిసెంబర్లో వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుందంట. మేము అప్పుడే వెళ్ళాం, చాలా బాగుంటుంది. కొండ దిగుతున్నారు చూశారు కదా, చాలా భయపడుతూ చేతులు పట్టుకొని దిగుతున్నారు. అందుకనే పిల్లలు పెద్దోళ్ళు అయితే కష్టం అన్నమాట. మేము ఎక్కేటప్పుడు చీకట్లో భయపడుతూ ఎక్కేసాం. మార్నింగ్ చూస్తే అబ్బా ఈ కొండ మేము ఎక్కిందని మాకే ఆశ్చర్యం వేసింది అనమాట. కానీ లైఫ్లో ఒక్కసారైనా ఇది ఎక్కాలి. ఎందుకంటే మన సినిమాలో గ్రాఫిక్స్ తప్ప లైఫ్లో నిజంగా చూడాలంటే చాలా కష్టం. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒక్కసారి వచ్చి చూడండి. మీకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూసి బాగుంటే కామెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.